నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. టెస్సీ థామస్, మిసైల్ ఉమెన్ ఆఫ్ భారత్, నారీ శక్తికి నిలువెత్తు నిదర్శనం. అగ్ని-5 క్షిపణి విజయవంతం తర్వాత యావత్ భారతీయులు ఈమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మిసైల్ మ్యాన్ ఆఫ్ భారత్ అంటే వెంటనే అబ్దుల్ కలాం మనందరికీ గుర్తొస్తారు కదా. అలాగే మిసైల్ ఉమెన్ అంటే టెస్సీ థామస్ గుర్తొచ్చేలా చేసుకున్నారు. అసలు ఎవరైమా, ఈ స్థాయికి ఎలా చేరుకున్నారు? ఇదంతా మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కథనం. టెస్సీ థామస్ జీవిత ప్రయాణం గురించి నేను అందిస్తున్న స్పెషల్ స్టోరీ. కేరళలోని అలుపుజాలోని ఓ మలబార్ క్యాథలిక్ కుటుంబంలో 1963లో జన్మించారు ఈ టెస్సీ థామస్. మధ్యతరగతి కుటుంబం. తండ్రి పక్షవాతానికి గురైన తల్లి ప్రోద్బలంతో ఉన్నత చదువులు చదివింది. తిరువనంతపురంలో తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ సమీపంలో టెస్సీ థామస్ పెరిగింది. తిరువనంతపురం విమానాశ్రయం నుంచి ఎగురుతున్న విమానాలతో పాటు ఈక్వటోరియల్లో రాకెట్లు ఎగరడాన్ని కూడా ఆశ్చర్యంగా చూస్తూ పెరిగింది. అప్పటి నుంచే ఆమెకు రాకెట్లు, మిసైళ్లు, సాంకేతికతపై మక్కువ పెంచుకుంది. బీటెక్ చదువుతున్న సమయంలోనే స్టేట్ బ్యాంక్ నుంచి నెలకు 100 రూపాయల చొప్పున లోన్ తీసుకొని మరీ చదువుకుంది. ఆ డబ్బులు కేవలం హాస్టల్ ఖర్చుకు మాత్రమే సరిపోయేవి. మెరిట్ కోటాలో వచ్చే స్కాలర్షిప్ సొమ్మును ట్యూషన్ ఫీజు కోసం చెల్లించేది. అలా బీటెక్ పూర్తి చేసిన తర్వాత ఎంటెక్, ఎంబీఏ చేసింది. అలా ఆమె 1986లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్మమెంట్ టెక్నాలజీ ఐఐటి పూణేలోని గైడెడ్ మిసైల్స్లో ఫ్యాకల్టీ మెంబర్గా చేరారు. 2 ఏళ్ల తర్వాత డిఆర్డిఎల్ హైదరాబాద్లో చేరారు. అక్కడ ల్యాబ్ డైరెక్టర్గా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఉన్నారు. అదే సమయంలో కలాంతో కలిసి పనిచేసే అవకాశం టెస్సీకి దక్కింది. ఆమె మెరిట్ చూసిన కలాం తనకు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఒకేసారి పలు న్యూక్లియర్ హెడ్స్ మోసుకుపోయి టార్గెట్లను ఛేదించగల మిసైల్ రూపొందించాలనేది ఆ లక్ష్యం. ఎంఐఆర్వి సాంకేతికతను నువ్వైతేనే సాధించగలవంటూ టెస్సీని మోటివేట్ చేశారు. కలాం అలా ఆ ప్రాజెక్టు కోసం 50 మంది పనిచేసే శాస్త్రవేత్త బృందంలో ఆమె చేరారు. ఆ తర్వాత ఆ టీంకి ఆమె నాయకత్వం వహించారు. 2011లో అగ్ని-3 క్షిపణి ప్రాజెక్ట్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా, అగ్ని-4 క్షిపణి ప్రాజెక్టుకి ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేశారు. 2009లో అగ్ని-5 క్షిపణికి ప్రాజెక్ట్ డైరెక్టర్గా కూడా బాధ్యతలు నిర్వహించారు. 2018లో డిఆర్డిఓ డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. భారత డిఫెన్స్లో బలమైన ఆయుధమైన అగ్ని సిరీస్ రూపకల్పనలో టెస్సీ ప్రధాన పాత్ర పోషించారు. కంట్రోల్, ఇనర్షియల్ నావిగేషన్, ట్రాజెక్టరీ సిమ్యులేషన్, మిషన్ డిజైన్ వంటి వివిధ రంగాలలో సహకారం అందించారు. అగ్ని క్షిపణులలో ఉపయోగించే సుదూర క్షిపణి వ్యవస్థల కోసం తయారు చేసిన టెక్నాలజీలోనూ టెస్సీ థామస్ ప్రధాన పాత్ర పోషించారు. అగ్ని క్షిపణులలో అతిపెద్ద సవాల్ ఏంటంటే మనకు సాంకేతికత పరిజ్ఞానాన్ని అందించడానికి ఏ దేశం సిద్ధంగా లేదు. కాంపోజిట్ మోటార్ కేజింగ్, రీఎంట్రీ వెహికల్ స్ట్రక్చర్లు మొదలైన వాటితో సహా అన్నిటినీ ఇక్కడే అభివృద్ధి చేసుకోవాల్సి వచ్చింది అని టెస్సీ చెబుతారు. స్వదేశీ పరిజ్ఞానంతో ఆత్మనిర్భర్ భారత్ కింద రూపొందించిన అగ్ని-5 మిసైల్ సక్సెస్తో ఇప్పుడు చైనా సహా యావత్ ఆసియా మన అణ్వస్త్రాల పరిధిలోకి వచ్చింది. ఇప్పటికీ 4-5 అగ్రదేశాల చేతుల్లో మాత్రమే ఉన్న ఈ పరిజ్ఞానం మనకు సొంతమైంది. దేశంలోని ఎందరో బాలికలకు, మహిళలకు టెస్సీ జీవితం స్ఫూర్తిదాయకం. గురువు కలాం తనపై ఉంచిన లక్ష్యాన్ని ఆమె ఛేదించారు. ఈ ప్రయాణంలో ఆమె ఎన్నో అవార్డులు అందుకున్నారు. 2008లో డిఆర్డిఓ సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్, 2011లో డిఆర్డిఓ పెర్ఫార్మెన్స్ ఎక్సలెన్స్ అవార్డుని సొంతం చేసుకున్నారు. 2009లో ఇండియా టుడే ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని అందుకున్నారు. ఇండియన్ నేవీలో కమాండర్ అయిన సరోజ్ కుమార్ని వివాహం చేసుకున్న టెస్సీకి తేజస్ అనే కుమారుడు ఉన్నాడు. ఇది టెస్సీ థామస్కి సంబంధించిన పూర్తి సమాచారం. నిజంగా మహిళలు మహారాణులు అంటారు, కష్టే ఫలి అంటారు. ఇలాంటి వాటికి టెస్సీ థామస్ని ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నిజంగా మేమంతా కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం టెస్సీ థామస్ని చూసి. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ సపోర్ట్ చేయాలి అనుకుంటే జాయిన్ బటన్ ద్వారా సపోర్ట్ చేయొచ్చు. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. లేదు అంటే స్క్రీన్ మీద ఫోన్పే, గూగుల్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఏదో రకంగా మీ సపోర్ట్ని మాకు అందించవచ్చు. అండ్ వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేశారా లేదా అని ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే అన్సబ్స్క్రైబర్సే మన ఛానల్ని ఎక్కువ మంది చూస్తున్నారు. కాబట్టి మీరు చూసేటప్పుడు నేను చెప్పింది బాగుంది అనిపిస్తుంది కాబట్టి సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోకండి. జై భారత్.